మాన్యం, పంట పొలం, ప్రభుత్వ భూమి అనే తేడా లేదు. అధికారం చేతిలో ఉంటే ఎక్కడైనా సరే యథేచ్ఛగా తవ్వేసి అమ్ముకోవడం అక్రమార్కులకు అలవాటుగా మారిపోయింది. సైదాపురం మండలంలోని తెల్లరాయితో ఇప్పటికే కోట్లు సంపాదిస్తున్న మాఫియా కళ్లు ఇప్పుడు దేవుడి మాన్యం మీద పడ్డాయి. మనల్నెవడ్రా అడిగేది అనే రేంజ్లో క్వార్ట్స్ని తవ్వుకొని కాసులు పోగేసుకుంటున్నారు. ఎవరైనా అడ్డుకుంటారన్న భయమే లేకుండా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. సైదాపురం మండలంలో క్వార్ట్స్ మాఫియా దేవుడి స్థలాలపై కన్నేసింది. ఇటీవల నెల్లూరు నగరపాలక సంస్థలో కీలక పదవిని అనుభవిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఈ మాఫియాకు కొమ్ము కాస్తున్నాడు. దీంతో ఆకాశమే హద్దుగా అక్రమార్కులు కాసులు పిండుకుంటున్నారు. మొలకల పూండ్ల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సిద్ధలయ్య కొండకు అతి సమీపంలో ఒగ్గు కృష్ణయ్య మైన్స్ పేరుతో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. వాస్తవానికి అక్కడ ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని 2024లో కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయితే ఒగ్గు కృష్ణయ్య మైన్స్ వారు మైనింగ్ శాఖ అధికారులను మభ్యపెట్టి అక్రమంగా అనుమతులు తెచ్చుకుని సిద్ధలయ్య స్వామి కొండను కరిగించేస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో కీలక పదవిలో ఉన్న వ్యక్తి అండదండలతో ఈ అక్రమ దందా జరుగుతోందని సమాచారం. ఆ కొండ చాలా ప్రాచీనమైనదిగా పురావస్తు శాఖ వారు గుర్తింపు ఇచ్చి ఉన్నారు. కానీ అక్రమార్కులు చేస్తున్న దోపిడీతో చారిత్రాత్మక కొండ అంతరించిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. నా పేరు ఆదూరు బద్రీనాథ్. మాది జోగిపల్లి విలేజ్ లో మాకు చాలా పొలాలు ఉన్నాయి. సైదాపురం దగ్గర సిద్ధేశ్వర స్వామి కొండలో మా ఇంటి దేవుడు. మాకు పొలాలు కూడా ఉన్నాయి ఆనుకొని. దాన్ని మేము దేవుడిగా ఒక 50 ఎకరాల సీలింగ్ కూడా వదిలేస్తున్నాము. దాంట్లోనే చాలా కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే అప్పుడు కొంతమంది బడా వ్యాపారులతో వ్యక్తులతో కలిసి క్రమంగా మైనింగ్ లీజులు పొందారు. ఎంతసేపు దాని మీద కోర్టుకు వెళ్ళాము. గవర్నమెంట్ ఆఫీసర్లకు తెలిపినా గానీ, కోర్టు ఆర్డర్లు ఉన్నా గానీ లెక్క చేయకుండా దాని మీద జీవోలు పాస్ చేశారు. ఈ విధంగా ఆ కొండనే తవ్వేశారు. ఆ కొండని కూడా తవ్వుతూ కూడా ఒగ్గు కృష్ణయ్య, ఆదూరు కిషోరు అనేవాళ్ళు దుర్మార్గంగా పెద్ద పెద్ద బడా నేతలతో కలిసి దుర్మార్గంగా దేవుడి కొండని, హిందూ మతాన్ని దెబ్బతీస్తూ ఆ కొండను తవ్వేశారు. దీని మీద హైకోర్టు వారిని ఆశ్రయించాము. హైకోర్టు వారు కూడా ఇది 200 మీటర్లు వదిలేసి చేసుకోవాలా కొండకి అని అంటే అప్పుడుండే ఆఫీసర్లు శ్రీనివాస్ కుమార్ అనే డీడీతో కుమ్మక్కయ్యి అసలు 20 మీటర్లు కూడా వదలకుండా కొండని ఆనుకొని తవ్వేశారు. దాని మీద కంటెంప్ట్ కూడా వేసాము. కంటెంప్ట్ కూడా వేసినా కానీ ఆ కంటెంప్ట్ ప్రజెంట్ ఈ రోజుకు కూడా హైకోర్టులో నడుస్తుంది. తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా వీళ్ళు ఈ నాయకులతో కలిసి ఇప్పుడు కూడా ఆ కొండని దుర్మార్గంగా కూల్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా తవ్వేస్తున్నారు. అధికారులను ప్రలోభపెట్టి దేవుడి కొండను నాశనం చేస్తున్న సదరు మైన్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. తప్పుడు నివేదికను తయారు చేసిన మైనింగ్ డీడీపై కూడా కఠిన చర్యలు తీసుకుని దేవుడు మాన్యంలో జరిగిన నష్టాన్ని ఆ అక్రమార్కులే భరించేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి గారికి తెలిపాము. ఆ మంత్రి గారు ఏమంటే కలెక్టర్ గారికి రాశారు. కలెక్టర్ గారు దీన్ని మైనింగ్ ఆపమని చెప్పి కూడా మైనింగ్ వాళ్ళకి రాశారు. అయినా కానీ మైనింగ్ వాళ్ళు కూడా ఈ రోజు కూడా పట్టించుకోకుండా ఎన్నిసార్లు వాళ్ళకి తెలిపినా వాళ్ళు అసలు లెక్క చేయకుండా హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎవరు చెప్పాలా? ఆ దేవుడే కాపాడుకోవాలి. ఇంకా ఆ కొండని, ఆ పుణ్యక్షేత్రాన్ని, హిందూ మతాన్ని కాపాడుతూ ఆ పుణ్యక్షేత్రాన్ని, ఆ కొండని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను నేను.